ఒక కొలనులో 3 పెద్ద చేపలు ఉండేవి. అవి 3 బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవి. కానీ ఆటి ఆలోచన విధానం మాత్రం చాలా తేడాగా ఉండేది. దాంట్లో ఫస్ట్ చేప చాలా తెలివైనది. అది ప్రతి పనిని బాగా ఆలోచించి చేసేది. ఇక సెకండ్ చేప తెలివి, సమయస్ఫూర్తితో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఇంక మూడవ చేప ఎప్పుడూ విధిని నమ్ముతూనే ఉండేది. ఒకరోజు ఫస్ట్ చేప కొలను దగ్గర ఇద్దరు చేపలు పట్టే వాళ్ళని చూసింది. అప్పుడు అది కుతూహలంతో వారి మాటలు వినసాగింది. నెక్స్ట్ డే ఆ కొలనులోని చేపలను పట్టుకోబోతున్నారనే విషయాన్ని వారి మాటల ద్వారా తెలుసుకుంది. అప్పుడు అది వేగంగా మిగిలిన చేపల వద్దకు వెళ్ళి ఆ జాలర్ల పథకాల గురించి వాటితో చెప్పింది. అంతేకాకుండా ఆ చేప వివేకంగా మనం ఈ సరస్సును వదిలి వెళ్ళిపోదాం అని చెప్పింది. ఈ సరస్సు నుండి ఒక చిన్న పిల్ల కాలువ వేరే కొలనులో కలుస్తుంది. అక్కడ మనం సురక్షితంగా ఉండొచ్చు అంది. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి దీనికి బదులుగా వేరొక దారిని చూసుకుందాం అంది వివేకం గల రెండవ చేప. ఇంకా మూడవ చేప ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. కాబట్టి మనం ఎందుకు భయపడడం అని ఎప్పటిలాగే అది అన్నిటిని విధి మీదకే వదిలేసింది. వివేకం గల ఫస్ట్ చేప అపాయం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక తక్షణమే పిల్ల కాలువ ద్వారా సరస్సును వదిలి వెళ్ళిపోయింది. కానీ మిగిలిన 2 చేపలు ఆ సరస్సులోనే ఉన్నాయి. ఆ మరుసటి రోజు జాలర్లు వచ్చి తమ వలను సరస్సులోకి విసిరారు. సరస్సులోనే ఉన్న 2 చేపలు మిగిలిన చేపలతో సహా వలలో చిక్కుకున్నాయి. సమయస్ఫూర్తి గల రెండవ చేప తనను తాను రక్షించుకోవడానికి వెంటనే ఒక ఉపాయం ఆలోచించుకుంది. అది ఏం చేసిందంటే చనిపోయిన దానిలా నటించింది. జాలర్లు అది కదలకుండా పడి ఉండడం చూసి అది చనిపోయిందనుకుని చనిపోయిన చేపలతో కలిపి దాన్ని తీసి బయట పడేశారు. వెంటనే అది ఆ జాలర్ల కళ్ళు కప్పి నెమ్మదిగా సరస్సులోకి దూకింది. ఆ విధంగా తనను తను రక్షించుకుంది. ఇంకా విధిని నమ్మిన మూడవ చేప బయటకు తప్పించుకునే అవకాశం లేక ఆ వలలోనే చిక్కుకుని కిందకి పైకి కష్టపడుతూ ఎగురుతూనే ఉంది. అలా కొద్దిసేపటి తర్వాత అది చనిపోయింది. కాబట్టి అన్ని విషయాలను విధికే వదిలేయడం మూర్ఖత్వం.